ఏంటంటే ఈరోజు అరుణకాంతి మరి సాక్ష్యం చెప్తుంది కదా, మీరు విన్నారు. అది అపోస్తలులు 1:8 పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు, యూదయ సమరయ దేశంలో అంతటా సాక్షులుగా ఉంటారని వాక్యం చెప్తుంది. పౌలు గారు చెప్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే మనం సాక్ష్యం చెప్తాం. అది మంచం కింద కొంచెం కింద మన సాక్ష్యం పెట్టకూడదు. దీపము దేవుడు వెలిగించినప్పుడు ఆ దీపము యెహోవా పెట్టిన దీపము అని ఉంది. మన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంది. ఆ దీపాన్ని వెలిగించినప్పుడు దేవుడు ఒక సాక్ష్యం మన జీవితంలో చెప్పినప్పుడు మనం ఆ దీపాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టుకు మరి దీపస్తంభం మీద పెట్టాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సాక్ష్యం అనేది మరి ఎందుకు వచ్చిందంటే 1 తిమోతి 5:17 ప్రకారము బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలను అని ఉంది వాక్యం. కాబట్టి ఆ విధంగా తను ఎంచి దేవుని బిడ్డలతో తను సహకరించి మరి సన్మానము చేసినప్పుడు దేవుడు ఆ రాత్రే ఏ సెల్ ఫోన్తోనైతే వీడియో తీస్తున్నామో ఆ సెల్ ఫోను మరి ఆన్లైన్ యూట్యూబ్ పరిచర్యకి అది వాడబడుతుందో ఆ సెల్ ఫోన్లోనే ఒక దేవదూత పరలోక రాజ్యం లాంటి దేవాలయమును చూపించింది అనమాట. అంటే మన దేవుని సన్నిధి అనేది పరలోక రాజ్యంగా దేవుని సన్నిధి ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా తనకి కళలు రావట్లేదు మరి అని బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు సన్మానం చేయడానికి సహాయం చేశారు. మరి నేనేంటంటే ప్రతిదీ కూడా హెచ్చరిక చేస్తాను. ఎందుకు దేవుడు మాట్లాడట్లేదని దైవావేశం వల్ల గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్ష కూడా వేయమని ఉంది. శిక్ష అయితే ఎప్పుడు వేయలేదు, ఎవరికి వేయలేదు. కానీ ఆ దైవావేశం వల్ల గద్దించడం, లేకపోతే గద్దించకపోతే ఆ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అని చెప్తున్నారు ప్రభు పరిస్థితులు 3:18. కాబట్టి అలా మనం ఉత్తరవాదులుగా ఉండకుండా మరి యాకోబు 3:1 మరి కఠినమైన తీర్పు ఉంటుంది బోధకులు అని చెప్తున్నారు. అందుకని ఆ భయంతో నేను పరిశుద్ధాలతో నింపబడి ప్రభు పాద సన్నిధిలో గోజాడాకే వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారం నా ఆత్మీయ పిల్లలు ఆన్లైన్లో ఆఫ్లైన్లో నడవాలనే ఆశతో మరి తనని గద్దించినప్పుడు ప్రార్థన విషయంలో తను దేవుడికి దూరం అయిపోవడం వల్లే యోబు 33:14 ఉన్నట్టుగా దేవుడు కలలో మాట్లాడట్లేదు, స్వరం ద్వారా నీతో మాట్లాడట్లేదు, ఏంటి కారణం? మరి గద్దించినప్పుడు తను దేవుడిని కన్నీరుతో అడిగినప్పుడు దేవుడు ఇటువంటి దర్శన కళని చూపించారు. ఆ కళ ద్వారా దేవుడు మాకు ఒక సాక్షిగా మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈ భయంకరమైన దినాల్లో దేవుడి పరలోక రాజ్యము అందమైన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు అనేది మనకి కావాలి. కాబట్టి దేవుడి రోజు ఫలించి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, బహుగా మనం ఫలించాలి. దేవుణ్ణి అలాగా సంతోషపెడుతూ మనం దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలి అనే విషయాలు మనం నేర్చుకుందాము. దానికి ముందుగా దేవుని ఆరాధిద్దాము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. Please
దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వలన మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నారు. నేను క్రీస్తుని పోలి దేవుడు నడుస్తున్నారు. పౌలు గారు ఏం చెప్తున్నారు? పౌలు గారు ఏం చెప్తున్నారు? క్రీస్తుని పోలి నేను నడుస్తున్నాను. మొదటి దశలోని పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో మన పౌలు గారు ఏం చెప్తున్నారు? మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. దశలోనికే సంఘం అంటారు పౌలు గారిని, దేవుణ్ణి, అంటే పౌలు గారు ఒక ఛాలెంజ్ చేశారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఆయన ఆ విధంగా మనకి ఒక మాదిరికరంగా ఉంచారు అపోస్తలు బోధ చేయడానికి. కాబట్టి ఇక్కడ దశలోనికే సంఘానికి చెప్తున్నారు, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే ఆ ఆనందం వస్తుంది. దేవుడు అప్పుడు మాట్లాడతారు, వాక్యం అర్థమవుతుంది, సేవకుల్ని ఇష్టపడతారు, సేవకుల మాట వింటారు. వాళ్ళు గద్దించినా, బుద్ధి చెప్పినా, శిక్ష వేసిన దైవావేశం వల్ల వెంటనే వాళ్ళు లోబడతారు. అది ఎంతో భాగ్యంగా ఎంచుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగానే పెరుగుతారు. ఎలాగైతే సేవకుల దగ్గర ఆత్మీయ పిల్లలు పెరుగుతారో అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా అలాగే పెంచుతారు. శరీరానుసారమైన బోధ ఏం చేస్తుందంటే అది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి అలాగే దేవుని దగ్గర తిరుగుబాటు చేసినందుకు దేశము ఈరోజు ఆ సువార్తని కరెక్ట్గా ప్రకటించక మరి దేవుడు మరి ఆ ఉగ్రత దినాల్లో దేవుడు మళ్ళా ఇద్దరు సాక్షుల ద్వారా సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇరాన్ మరి ఇస్రాయల్ ప్రజల మీద న్యూక్లియర్ బాంబు వేసింది అనుకోండి, మరి అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తాడు. చేసి మరి నేనే యెహోవానని ప్రజలు అన్ని జనులు తెలుసుకునేలాగా నేను అక్కడ అద్భుత కార్యం చేస్తాను అంటున్నాడు. అది వెయ్యకుండా ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళే ఆ బాంబు వేసినప్పుడు వాళ్ళే చనిపోతారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఎందుకంటే అది ప్రవచనం అన్నమాట. ప్రవచనం చెప్తున్నారు దేవుడు అక్కడ. ఆ ప్రవచనం ఏంటంటే వాళ్ళు ఏవైతే ఆయుధాలు వలన వాళ్ళు నశించిపోతారో వాళ్ళ నుంచి ఆయుధాలు తెచ్చుకొని 7 సంవత్సరాలు వాళ్ళు ఆ గ్యాస్ ద్వారా, ఆ న్యూక్లియస్ ఆ గ్యాస్ ద్వారా వంట వండుకుంటారు. ఆ వివరాలన్నీ మనం తర్వాత మనం నేర్చుకుందాం. మన సబ్జెక్ట్ ఏంటంటే ఫలించడం అన్నమాట. ఫలించాలి అంటే దేవుణ్ణి పోలి నడవాలి, అప్పుడు ఫలిస్తాం అన్నమాట. ఫలించడం అంటే దేవుడి విషయాలు, మన సాక్ష్యాలు బూది గంతముల వరకు అది ప్రకటన చేయడానికి మనకి అర్హత లేకపోయినా దేవుని అభిషేకముతో కృపావరాలు ఇస్తారు. ఆత్మీయ ఫలాలు దానికన్నా ముందు ఇస్తారు. ఆత్మీయ ఫలము ముందు ఇస్తారు, వరాలు అనేవి తర్వాత దేవుడు ఇస్తారు. కాబట్టి ఆ కృపావరాల్లోనే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం ఉంటుంది. ఆ జ్ఞానవాక్యము, ఆ బుద్ధివాక్యం కావాలని దేవుని అడగాలి. అప్పుడు వాక్యం అర్థమవుతుంది, తండ్రి చిత్తం ఏంటో అర్థమవుతుంది. అర్థమయ్యి పౌలు గారు లాగే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని సంఘానికి చెప్పగలం, కుటుంబానికి చెప్పగలం, దేశానికి కూడా చెప్పగలం. ఆ విధంగా మనం సువార్త చేయాలని ప్రభు యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయంలో
ఒక మాట ఉంది, 3-5 వచనాలు చదువుకుందాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎవరైనా శ్రమలు వస్తే ఏడుస్తూ ఉంటారు, కానీ మనం సంతోషించాలి, అతిశయపడాలి అంటున్నారు. ఎందుకంటే మరి ప్రకటన 2:10లోని అంతం వరకు సహించువాడే రక్షణ పొందుకుంటాడు అని ఉంటది. యాకోబు 1:12 కూడా మరి జీవకిరీటం పొందుకుంటారట అలా శ్రమలు అనేవి అనుభవించినప్పుడు. మరి సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించి వారికి హింస తప్పదు అని పౌలు గారు మరి చెప్తున్నారు. అలాగా శ్రమలు అనేవి వస్తాయి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచినవాడే. ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం ఇస్తారని మరి యాకోబు 1:12 ఉంది. ఎందుకంటే వాగ్దానం అనేది పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలి అని అంటే మనం సహించుకోవాలి కాబట్టి. అలాగే 1 పేతురులో కూడా 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమల గురించి మీరు చింతపడద్దు అని ఉంది అక్కడ వాక్యము. చూడండి, 1 పేతురు 4:1 1 పేతురు మీకోసం చదువుతున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 4:12 ఇలాంటి శ్రమలు నాకు వచ్చాయి. ఏంటిది, స్ట్రేంజర్ బాక్స్ బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు బండి ఆ బరువుకు కాయలేక కూర్చొని ఉన్నందువల్ల స్కిప్ అయిపోయి కాలు ఇరిగిపోయింది. ఒకసారి అలాగే బండి ఆ స్ట్రేంజర్ బాక్స్ బండిలో పెట్టుకొని తీసుకెళ్తున్నప్పుడే మరి చెయ్యి కూడా ఇరిగిపోయి ఈ దుమ్ము బయటకు వచ్చేసింది. దేవా, నేను ఎలాగ బండి డ్రైవ్ చేస్తాను, ఎలాగ సేవ చేస్తాను అని దేవుడి దగ్గర అడిగినప్పుడు దీనికి 3-4 కుట్లు పడ్డాయి. ఈ దుమ్ము లోపలికి వెళ్ళింది. ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూసారా మీరు. అలాగా దేవుడు అలా ఏడ్చినప్పుడు అసలు అది వారం రోజుల్లోనే నేను బండి డ్రైవ్ చేస్తాను. అలాగే ఇంట్లో 2 రోజులు 3 రోజులు ఆరిపోయాయి. అలాగే ఇక్కడ మోకాల వరకు కూడా నాకు కట్టేసేసారు. చిన్న నారము చిటికనేల దగ్గర అది అలా అయినప్పుడు నేను కాళ్ళు తీసి ఒక కాలు మీద ఇంకా నిలబడాలి. ఆ బండి తీసేవాడు నా బాబు లాంటి అంటే నా కొడుకు చనిపోతే అదే ఇబ్బంది బిడ్డలు నీకు ఇస్తాను. అలా నా కొడుకు లాంటి బిడ్డ వచ్చి నా బండి పక్కన పెట్టాడు. ఇంకొక అబ్బాయి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, కొట్టేయించాడు. నాకు 2వ కాలు ఇలా అడుగేలేని పరిస్థితి. రోడ్డు మీద ఒక కాలు మీదే నిలబడ్డారు. జనమందరూ వచ్చేసి మంచిని పట్టడానికి గట్టా వచ్చేసారు. కానీ నా పరిస్థితి ఏంటంటే, నేను బండి ఎలా డ్రైవ్ చేస్తాను, బండితో ఇంటికి వెళ్ళగలుగుతాను. అప్పుడు మా ఆయన ఇంగ్లాపల్లిలో మరి సేవ చేస్తున్నాడు. ఆయన ఇంగ్లాపల్లిలో ఉన్నాడు, ఇంకా ఎవరూ లేరు. అలాంటప్పుడు నేను యాక్సిడెంట్ అయిపోతే మరి ఇక్కడ జొన్నగూడ చూసుకొని నేను ధరంపూర్లోనే సేవ చేయడానికి పరిగెడుతున్నాను. నేను దేవుడి కోసం పరిగెడుతున్నాను కదా. అందుకనే దేవుడు ఎంత అద్భుతకరంగా కార్యం చేస్తాడంటే, దేవుని బిడ్డల విషయంలో ఎంత సహాయం చేస్తాడంటే అది నా దేవుడు ఇచ్చిన సాక్ష్యం. అప్పుడు నేను ఫోటోలో ఈ వాక్యం పెట్టించాడు దేవుడు. నా ఫోటో కూడా అవి పెట్టించారు. ఆ కాలు ఫోటో పెట్టి, చేతి ఫోటో పెట్టి ప్రేర్ చేయండి అనేసి ఇదిగో ఈ వాక్యం పెట్టి ఆ ప్రార్థన గ్రూపుల్లో పెట్టాను నేను. ఎందుకంటే ప్రార్థన అవసరం కదా మనిషికి. కాబట్టి దేవుడు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అన్నాడు ఆయన. అలాగే అప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడితే నేను సంతోషిస్తూ దేవుడు నన్ను మళ్ళీ నిలబడతాడు అని. 4 రోజులు ఈ కాలు విషయంలో అందరూ వచ్చారు, కానీ నా పనులు ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకున్నాను. బండి ఆ కాలు అలా ఉన్నా కూడా పరిచయం చేశాను డ్రైవింగ్ చేసుకుంటూ. ఆ కాలు 4 రోజులు పోతే ఇప్పుతామన్నారు వాళ్ళు. 4 రోజులు 2 నెలలు ఎన్ని నెలల్లో వాళ్ళు మంచం దిక్కకూడదన్నారు. ఏమాత్రం నా దేవుడు ఆ వాక్యం ద్వారా బలపరిచేసరికి నా కాలుతో నేనే పరిచయమే, ఇంట్లో పనులు
నీ పనులు చేసేసుకొని ఆఖరికి కట్టు ఎప్పుడు ఇప్పమన్నారో అప్పటికి కూడా నేనే వెళ్ళి కట్టు ఇప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నామ స్తోత్ర. దేవుడే వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుడు బిడ్డ ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నేను ఒక్కడనే ఎలా ఫలిస్తాను? ఫలించినప్పుడు, దేవునిలో ఫలించినప్పుడు, దేవుడు మనకు తోడైనప్పుడు, దేవుని పని విషయంలో ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పాడు కదా. ఆదాముకి ఆదికాండం 1:28 వచనంలో చెప్తున్నారు. అది భౌతికంగా బోధిస్తారు, అంటే శారీరకంగా బోధిస్తారు, శరీరానుసారమైన బోధ. కానీ ఆత్మ సంబంధమైన బోధ ఏంటి? ఫలించడం అంటే దేవుడి బిడ్డల విషయంలో ఆయనకి ఫలాలు కావాలి, ఆత్మీయ పిల్లలు కావాలి ఆయనకి. కాబట్టి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. ఏసీ అలాగే శ్రమ పడ్డాడు. ఎప్పుడైతే ఏసీ మనకు తోడుంటాడో, పరిశుద్ధాత్మ మనం పొందుకుంటామో, క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను, నేను అనుకోని నడవడానికి ఒక ఛాలెంజ్ గా మనం నిలబెడతాడు. నా దేవుడే నిలబెడతాడు. మన దేవుడు అంత గొప్ప శక్తివంతుడు. క్రీస్తు నామం నిమిత్తము మీరు హింసపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. ఆ దేవుని ఆత్మ నిలబడితేనే మనకు ఆ సంతోషం ఆనందం వస్తుంది. లేకపోతే దేవుని కోసం నేను పని చేస్తున్నాను, ఏంటి నాకు ఈ బాధ, దేవా ఎందుకు అయ్యేలా చేశావు అని మనం ఏడుస్తుంటామో, ఇంకోళ్ళు కూడా అదే చెప్తుంటామో, వాళ్ళు మనల్ని చూసి చూడు ఏం దేవుడికి అసలు న్యాయం లేదు, ఎందుకు ఇలా చేశాడో అని అంటారు. చనిపోయినా సరే చాలా మంది నా భర్తను దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నా పిల్లల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని అంటారు. కానీ నా బాబు చనిపోయాడు, కానీ దేవుడి రాజ్యంలో ఉన్నాడు, నీకు అనేక మంది బిడ్డలు ఇస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు దేవుడు బిడ్డ దేవుడు రాజ్యంలో ఉన్నాడు అని నేను పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా బాడీ వచ్చినప్పుడు ప్రభు నాతో భాషలతో ప్రవచనం చెప్పి, మరి ఆ విధంగా నువ్వే కాదు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు, బాడీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూస్తారని చెప్పి దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రవచనం 52 కూడా జరిగేలా చేశాడు. చూడండి, దేవుడు మహిమా స్వరూపైన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎంత ధన్యమో. ఈ లోకంలో ఉంటే చిన్నపిల్లలతో సహా డ్రగ్స్, ఈ మరి చుట్టలు, మరి సిగరెట్, ఇవన్నీ కూడా పొగతో సంబంధమైనవన్నీ కూడా వాడుతున్నారు. ఎంతో ప్రాణం ఉసూరుకు మరి ఎంతో కన్నీరు. దేవా నా బిడ్డను దేవుడి రాజ్యంలో పెట్టుకున్నావు, మమ్మీ నువ్వు బాప్తిజం ఇచ్చావు, మా అమ్మ బాప్తిజం ఇచ్చింది కాబట్టి నేను దేవుడి రాజ్యంలో ఉన్నానని హైదరాబాద్ లో ఉన్న మహిమ నేను ఆత్మీయ బిడ్డతో దేవుడు మాట్లాడారు. ఆ సాక్ష్యం నాకు ఎంత బలపరుస్తుంది. నా దగ్గర బాప్తిజం తీసుకున్న బిడ్డలు మరి దేవుడు మహిమా స్వరూపైన దేవుడు, మరి దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్తున్నాడు. ధన్యులు ఎంత డబ్బులు ఇస్తే మనకు దొరుకుతుంది. మరి అలాగే అడిగాడు ఒక సీమోన్, నీ మరి అలాగ అడిగినప్పుడు చాలా మరి అక్కడ పౌలు దెబ్బలాడతాడు. మరి నీ దుష్టత్వం బట్టి నువ్వే ప్రార్థన చేసుకోవాలి. అది కొనుక్కుంటే దొరికేది కాదు. అది అపోస్తులు 19వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, మీరు చదువుకుంటే. కాబట్టి అక్కడ ఎందుకంటే అది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. మనం దేవునితో మనం వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు పొందుకునేది. కాబట్టి ఇక్కడ రోమా 5వ అధ్యాయంలో అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయని ఎరిగి శ్రమలందును అతిశయించాలంట. అతిశయించడానికి గొప్పగా ఫీల్ అవ్వాలి, అతిశయించాలి. నా దేవుడు శ్రమల్లో నేను దేవుడి పనిలో నేను, దేవుడి పనిలో నేను పారిభాగస్తులుగా ఉన్నాను అని చెప్పి ఆ విధంగా మనం శ్రమ పడాలంట. శ్రమలందును అతిశయపడము, ఎందుకనగా ఈ నిరీక్షణ వలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అలాగ దేవుని రాజ్యానికి మనం శ్రమల గుండానే వెళ్ళాలని మరి వాక్యం చెప్తుంది. అలా వెళ్ళాలని వాక్యం చెప్తుంది. కాబట్టి శ్రమలు అనేవి వస్తున్నాయని మనం ఓర్పు అనేది కలిగి మనం ఉండాలి. అలాంటి బోధ విన్న వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు నింపబడ్డాడట. పేతురు చెప్తున్నారు, అపోస్తలుల 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడంట. అలాగే అన్ని జనుల మీద కూడా
దిగాడు. మరి ఆరాధన చర్చిలో దీని ముందు ఆరాధన చర్చి చేస్తున్నప్పుడు అక్కడ ఆత్మీయ బిడ్డలు అందరి మీద కూడా దేవుడు దింపారు. అది పారం పండుతో నడుస్తుంది. అక్కడ నుండి మమ్మల్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు సొంత సంఘంలోనికి. దేవుడు నమ్మకస్తులకి పరిచారకులుగా ఉంచుతానని నమ్మకస్తుల పరిచారులుగా దేవుడు ఇచ్చి మరి సొంత చర్చిచ్చి దేవుడు సహాయం దయచేసి అలా నడిపించారు. 45వ వచనంలో అపోస్తలుల 10:45వ వచనంలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ బలము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడిన మంచి విభ్రాంతి నొందిందంట. అది ఆ కుమ్మరించబడితే చూచి విభ్రాంతి నొందరంట. అన్యజనుల మీద సైతము దేవునాత్మ కుమ్మరింపబడడం చూసి చాలా మంది విభ్రాంతి నొందరంట. బాప్తిసం లేదు, దేవుని మాటలు అంత బలవంతంగా మనము ప్రకటన చేయగలుగుతారు. దేవుని కోసం మనం ఓర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఓర్చుకోవాలి. బాబు చనిపోయినప్పుడు కూడా నేను సేవ మానేస్తాను అనుకున్నారు అందరూ కూడా. ఆ 3వ రోజు నేను గడప దాటి బయట ఉన్నాను. దేవుడు ఉంచాడు. ఉంచగానే ఒక పాస్టర్ ఫెలోషిప్ లో మరి తగలపల్స్ లో జరిగింది. అది క్యాథలిక్ చర్చ్ లో, క్యాథలిక్ స్కూల్లో. అక్కడ పాస్టర్స్ లో ఒక ఏలియా అని ఒక పాస్టర్, తను సువార్త పని చేస్తాడు. తను పాస్టర్ పని చేయట్లేదు కానీ సువార్త పని చేస్తాడు. తను ఏంటంటే ఒక బాబు చనిపోయాడు. ఈ పాస్టర్ గారికి ఆ బాబు విషయంలో ప్రార్థన చేయండి. 2 రోజులు అయ్యింది, 3వ రోజు మనతో ఉన్నారు అని ఒక చీటి మీద రాసి ఆ పాస్టర్ గారి తీసుకెళ్ళినప్పుడు మొత్తం పాస్టర్స్ అందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏమో దేవుడు నన్ను ఈ రోజు నిలబెట్టింది. అనేక బిడ్డల మీద బాధ్యత వహించిన సహాయం చేసింది. మనము బూది గంతముల వరకు మనం సాక్షిగా ఉండాలి. చనిపోయారని దేవుడు చేశాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఈ రోజు ఎంత బాగుండు అని సాతానుడు మనం బోధ చేయకుండా ఏంటంటే వాక్యము సాక్ష్యము మనల్ని బలపరుస్తుంది. దాని బలవంతమైన జీవితం మనల్ని చెప్తారు. కాబట్టి శ్రమలందు కూడా మనం అతిశయించాలంట. ఎందుకనగా ఈ నిరీక్షణ వల్లనే సిగ్గుపరచదు. మన నిరీక్షణ ఏంటి? బాబు మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆ విధంగా బాబు వస్తాడని వాక్యం చెప్తుంది. మనం చనిపోయిన వారి కన్నా మనం ముందు వాళ్ళే ఫస్ట్ ముందు వస్తారని ఆ వాక్యం కూడా మనం చెప్తున్నాం. వాళ్ళు వచ్చాక మనం వస్తాం, వాళ్ళు ఎదుర్కొంటాం అనమాట. అది మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడ్డ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందంట. ఆ కుమ్మరించడం వల్ల నిన్న కొంతమందిని హాస్టల్లో చేయడానికి దేవుడు సహాయం చేశారు. హాస్టల్లో జీవితాంతం కూడా మరి వాళ్ళకి మంచి కేర్ తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పిల్లల మీద ఒక కన్నీరు, వేదన, దుఃఖము కలిగించారు దేవుడు. లేకపోతే ఆ బాధ్యత అప్పచెప్పరు కదా. అటువంటి పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో కుమ్మరిస్తా ఉంటేనే ఒక తల్లి బాధ, ఒక పిల్లల బాధ, వాళ్ళ బాధలు ఏంటంటే మనకి వెంటనే అర్థమవుతుంటాయి. కాబట్టి యారేగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మరి ఆయన మన కొరకు ఉండగా క్రీస్తు యుక్త కాలం ముందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. మనం కూడా అలా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నాము, క్రీస్తు శ్రమంలో పాలివారమై ఉన్నామని ఇందాక చదువుకున్నాం. మనం ఎప్పుడైతే నిందలు అవమానాలు అటువంటివన్నీ మనము అనుభవిస్తామో అప్పుడు దేవుడు ఇష్టపడతారంట. కాబట్టి మీ సొంత కార్యములను జరుపుకొనిటే అందరూ మీ చేతులతో మరి మీ పని చేయటి అందరూ ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరిక చేస్తాను అంటాడు. కూర్చొని తినుకొని ఉండే పరిస్థితులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో కుమ్మరించినప్పుడు అందరి బాధ్యతలు నావే, అందరు పిల్లల్ని పెంచాలి, అందరి పిల్లలకి నేను పెళ్లిళ్ళు చేయాలి, అందరు పిల్లలు ఏ వ్యసనాలు ఉన్నారో ఎలాగున్నారో అని బాధన పెట్టాడు దేవుడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినప్పుడు అతిశయించడం, శ్రమలు వచ్చిన అతిశయించడం. నెల కూడా బండి స్కిడ్ అయిపోయింది కానీ ఒక్క దెబ్బ కూడా తగలేదు. ఎందుకంటే పరుగు 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 ఇంటికి వేగే వెళ్ళిపోవాలి. ఇంట్లో మరి పిల్లల విషయంలో వాళ్ళు వెంటనే ఆ సీట్ కోసం ప్రయత్నం చేయాలి. వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రార్థనలో కూర్చోవాలి.
కాబట్టి సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించి వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. చనిపోయిన బిడ్డలు చాలా మంది, నా బాబు ఎలా చనిపోయాడు, 17వ సంవత్సరంలో చనిపోయాడు, ఇంత అయిపోగానే ఇంకా వాడిని మిలిటరీలో జాయిన్ చేద్దాం అని అనుకున్న టైంలో ఆ మాటలు ఆ బాబు కోసం ఆ ప్రయత్నాలు చేస్తున్న టైంలో మరి కరెంట్ షాక్ ద్వారా మరి బాబు చనిపోయాడు. కరెంట్ షాక్ అది సాతానుడే పక్క నుండి అలా చేశాడు. భక్తిహీనత మనిషి పక్కన నిలబడి అతని చేతి ద్వారా జరిగింది. తెలుసుదా? ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు అతనికైతే 2వ క్లాస్లోనే బాబు ఎలాగ చదువుతాడో అని సాతానుడు వచ్చి ఛాలెంజ్ చేశాడు. 17వ సంవత్సరం వరకు నేను అలాగా కాచుకునే ఉన్నాను. బాబుని నాతోటే పడుకునేవాడు, నాతోటే ఉండేవాడు, కాంగో వహించేవాడు చర్చిలో. అలాంటి పిల్లవాడికి బాప్తిస్మం ఇచ్చి అన్ని చక్కగా ఉన్న మనిషికి లోక స్నేహము చేయించాడు. అతను లోక స్నేహము, దేవునితో స్నేహం చేయకుండా లోకానుసారమైన పిల్లలు, అన్ని పిల్లలతో స్నేహం, దేవునితో స్నేహం చేయకుండా, దేవునితో స్నేహం చేస్తున్నా తల్లిస్తాను. కానీ బాప్తిస్మం ఇచ్చి నాతో కనెక్ట్ లో ఉన్నాడు కాబట్టి బాబు దేవుని రాజ్యంలో ఉండడానికి పాపము చేయకుండా ఒకరోజు సినిమాకి తీసుకెళ్ళాడు ఆ అబ్బాయి, ఒక అబ్బాయి, ఆ ఫ్రెండ్. ఆ టికెట్ కూడా నా జోబులో నేను చూసాను. ఇంకా ఆ చెడు స్నేహంలో పడక ముందే రెక్కట్టుకుని నేర్చుకుని వెళ్ళిపోయినట్టు ఆ యాక్సిడెంట్ ద్వారా, ఆ కరెంట్ షాక్ యాక్సిడెంట్ ద్వారా దేవుడు తీసుకెళ్లి పరలోక రాజ్యంలో ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఆ విషయం మహిమ చూసింది, మా ఆయన చూశారు, మా పాప చూసింది, ఇంగ్లాపల్లి పిల్లలు చూశారు, ధర్మపూర్ పిల్లలు చూశారు, జొన్నగుడి పిల్లలు చూశారు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నువ్వు చూసడమే కాదు, బాడీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు అని చెప్పిన దేవుడు ఇక్కడ 1 దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో మరి నా సొంత కార్యాలు చూసుకోకుండా నా చేతులతో నేను కష్టపడి మరి అలాగా పౌలు గారు ఎలాగైతే హెచ్చరిక చేస్తూ పిల్లలకి, నా పిల్లలకైతే ఆత్మీయ పిల్లలైతే అందరూ నాకు సమానంగా అన్నట్టు నా పిల్లలు అని పిలుస్తాను. వాళ్ళు 80 సంవత్సరాలు అవని, వాళ్ళకి 50 సంవత్సరాలు అవని, వాళ్ళకి 30 సంవత్సరాలు అవని, చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న పిల్లలు అందరూ నా పిల్లలు అని పిలుస్తారు. నా దేవుడు ఇచ్చాడు అది. అదే హృదయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడైతే అది ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందంట. ఎప్పుడైతే మనం శ్రమల్లో అతిశిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించి బలవంతంగా ఉంటాం, అలా ఫలిస్తాం అన్నమాట, అలా ఫలిస్తాం. అది దేవుడు కోరుకుంటున్నాడు. మరి భౌతికంగా ఏం చెప్తారంటే శారీరకంగా ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. సొలొమోను రాజు 1000 మందిని చేసుకున్నాడు కదా, ఎంతమందిని దావీదు భక్తుడు అలాగ చేశాడు కదా, మరి సంసోను అలాగ చేశాడు కదా, నేను చెయ్యినా అని అరకువేలు అంతా పాస్టర్లు మాట్లాడారు నాతోటి. అరకువేళ్ళ ప్రతి ఒక్కరికి కూడా 2 ముగ్గురు ఉంటారు. నేను చేశాను అక్కడ పరిచయం, 6గురికి అక్కడ బాప్తిస్మం ఇవ్వడం అయింది. ఆలోచించండి, సాతానుడు వాక్యము ఎలా వాడుకుంటాడో. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినప్పుడు మరి మనం పరిశుద్ధంగా ఉండి ఇతరుల కోసము, దేవుడి పిల్లల కోసము అలాగా మిమ్మల్ని హెచ్చరించుచున్నారని పౌలు గారు ఇక్కడ 1 దశలోనికే పత్రిక 4:12 వచనంలో చెప్తున్నారు. మీ సొంత కార్యాలు జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయటి యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అని చెప్పి ఇంకొక మాట, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రించడం అంటే చనిపోయిన పిల్లలు, చనిపోయిన తల్లిదండ్రులే కావచ్చు, ముసలి వాళ్ళే కావచ్చు, కొడుకు కూతురే కావచ్చు, పిల్లలే కావచ్చు, చాలా బాధపడతాం మనం. కానీ దేవుని బిడ్డ ఎంతమంది మీ కుటుంబాల్లో అలా ఉన్నారో, దేవుని బిడ్డలుగా చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాం. అదే అందమైన రాజ్యం, అందులో నేను నివసిస్తానని ముందుగానే సిద్ధపడాలి. అందుకు దేవుడు ఫలించాలి అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్లుగా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడంట. ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడు. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. వాళ్ళకంట ముందు మనం చేరం.
కాబట్టి ఎందుకంటే మనం అతిశయించాలి, వాళ్ళ దేవుని రాజ్యంలో ఉన్నారు, వాళ్ళని అలా పెంచాలి, పిల్లల్ని, ఆత్మీయ పిల్లల్ని, మరి కుటుంబాల్ని అలా మనం నేర్చుకోవాలి. ఆ విధంగా మనం సువార్త చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫలించడం కోసం మనం చెప్పుకుంటున్నాం, ఎలా ఫలించాలి అని చెప్పుకుంటున్నాం. మరి కీర్తన 146 వచనంలో యెహోవా మీద ఆశ పెట్టుకొని, ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని చెప్తున్నారు. ఆ విధంగా దేవుడు అటువంటి ధన్యతను ఇచ్చారు. కాబట్టి మరి ద్వితీయోపదేశకాండ 32 అధ్యాయంలో కూడా 4 వచనంలో కూడా అలా ఫలించి అభివృద్ధి చెందాలి. దేవుని విషయంలో దేవుని బిడ్డలు మరి ఆ విధంగా ఫలించాలి అని చెప్తున్నారు. ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశకాండ 32 అధ్యాయము 4వ వచనం. 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు, వారు తమ చెరుపుకొని. కాబట్టి ఆ విధంగా మనము ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండి దేవుని యందు ఫలించాలి. ఆ విధంగా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆయనకి వేరుగా మనం ఏమీ కూడా చేయలేము. అందుకని యోహాన్ గారు చెప్తారు 15వ అధ్యాయంలో, యోహాను 15వ అధ్యాయంలో చెప్తున్నారు, నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుల్లో మనం అలా యథార్థంగా ఉంటేనే, మనసులో ఒక మాట బయటకు ఒక తీర్మానం. మరి దేవుడు మాట్లాడినా సరే హబక్కు 2:2 ఉంటది కదా, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలవునట్లు ఆ దర్శన విషయము మీరు రాసుకోవాలి అనుకుంటారు. ఆ హృదయం అనే పలక మీద రాసుకోవాలి, బుక్స్ లో రాసుకోవాలి. అంత గట్టిగా చదువుతున్నప్పుడు పరిగెడుతుంటే కూడా మనకి ఎలాగైతే అన్ని కనిపిస్తూ ఉంటాయి, రోడ్డు మీదవి లేకపోతే పెద్ద అక్షరంలో ఉన్నవి అవన్నీ కూడా ఎలా కనబడతా ఉంటాయో, మనం పరిగెడుతున్నా సరే మనకి కనబడతా ఉండాలి, మన కళ్ళ ఎదురుగుండా కనబడాలి. ఆ విధంగా ఈ హృదయం అనే పలక మీద మనం రాసుకుంటే అది నిర్ణయ కాలంలో జరుగుతుంది. ఆ వాగ్దానాలు మనం ఓర్చుకున్నప్పుడు అది నిర్ణయ కాలంలో జరుగుతుంది. దేవుని పిల్లల విషయంలో మనం బాధ్యత వహించినప్పుడు, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు అది నిర్ణయ కాలంలో జరుగుతుంది. నా యందు అలాగా నిలిచి ఉండండి అని దేవుడు ఇక్కడ చెప్తారు. మీ యందు నేను అప్పుడు నిలిచి ఉంటాను. ఆయన నిలబడితేనే మనం ఏ పనులనే చేయగలం, మనం దేనికైనా తట్టుకోగలం, దేనికైనా ఓర్చుకోగలం, దేనికైనా మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని అలా కుమ్మరిస్తూ ఉంటాడు. అలాగే పరిగెడతాం, సమస్యలుగా మనం నడిచిపోతాం. దేవుని యవనం ఇస్తాడు, పక్షరాజు యవనం ఇస్తాడు. ఆ పక్షరాజు ఎలాగైతే ఎగిరిపోతాడో, అలాగా ఎలాగైతే యవనము అది పొందుకుంటారో, అలాగా యెషయా 40:31 ప్రకారం దేవుడు అలా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎలా ఉండాలి మనము? యోహాను 15:4 చదువుకుందాం. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఆయనలో నిలబడాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఆ శరీరానుసారమైన ప్రార్థన చేయకూడదు, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేయాలి, తండ్రి చిత్తము నెరవేర్చే ప్రార్థన చేయాలి. దేవుడు ఏ విధంగా కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారో ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ఆ వాగ్దానాలు నెరవేర్చబడేలాగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ విధంగా ఫలవంతంగా మనం ఉంటాం. దీని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ అందమైన రాజ్యమైన పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడగలము. కాబట్టి ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన పక్కన పెట్టేసి నాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, నేను బిజీగా ఉన్నాను, వాక్యం చదవలేను, ప్రార్థన చేయలేను, నా కోసం మీరు ప్రార్థన చేయలేని ఆర్డర్ వేస్తే ఏమీ కుదరదు. మనమే దేవుని దగ్గర సరి చేసుకుంటూ
దేవుని పాదం దగ్గర కూర్చొని మనసిప్పి ప్రతి బాధ కష్టం అన్ని కూడా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని ఫిలిప్పి 4:6 ఉంటుంది. అప్పుడు మన తలంపులకి ఆయన కాపుదలగా ఉండి ఆ విధంగా నడిపిస్తారు, అలా దీవిస్తారన్నమాట. అలా మనం ఫలవంతంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి ఆయనలో మనం నిలిచి ఉంటే కానీ బహుగా ఫలించలేము అంటున్నారు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఆ తీగల్లో ఎండిపోయినవన్నీ కూడా ఆయన తీసి పారేస్తారని. ఆయన ఎప్పుడైతే తీసి పారేస్తారో మనలో ఫలాలు అనేవి అది ఆ తీగ ఫలిస్తుంది, చిగురిస్తుంది, అది పువ్వు పూస్తుంది, అది ఏపుగా ఎదుగుతుంది. ఆ విధంగా ఫలాలు దేవుడు అంజూరపు చెట్టు విషయంలో దేవుడు బాధపడుతున్నాడు, ఫలాలు లేవని. ఎందుకు ఫలాలు ఎలా వస్తాయి అంటే నాకు వేరుగా మీరేమీ చేయలేరు అంటున్నాడు. ఆయనకి వేరుగా మనము ఉండకూడదు, ఆయనకి వేరుగా ఆయనకి చెప్పకుండా మనం ఏమీ చేయకూడదు. ఆయన చెప్పిన ప్రకారము చేయక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని అంటున్నాడు. ఆయన తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఏ పైననే మనం చేసినప్పుడు బలవంతంగా దేవుడు మనం ఏ సమస్యలో ఉన్న విడుదల అనేది వస్తుంది. బలవంతంగా ఉండే జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు జయమే ఇస్తాడనమాట. ఎవడైనా నా ఇంటి నిలిచి ఉండాలి ఎడలా వాడు తీగలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. ఆ స్థితి రాకుండా ఆ మనుషులు తొక్కేసి మనుషుల వల్ల నిందలు, అవమానాలు, దెబ్బలు మరి అటువంటివి జరగకుండా, అటువంటి పరిస్థితులు రాకుండా ఏం చేయాలంటే దేవుడిలో ఫలించాలి. దేవుడిలో నీ మీద దృష్టి ఉంచి ఆలోచించి చెప్తున్నాను, నడవలసిన త్రోవ నీకు బోధిస్తున్నానని దావీదు భక్తులతో చెప్పిన మాటలు దేవుడు నాకు ఫస్ట్ అవే నాకు బోధించారు. ఏకాంతంలో ప్రార్థన చేసినప్పుడు 2 నెలలు చేసినప్పుడు దేవుడు అప్పుడు ఫస్ట్ దేవుడు మాట్లాడిన మాట అదే. కీర్తన 32:8 ఉంటుంది. అప్పుడు మా సేవకుడికి మా భాస్కర్ గారు చెప్తే అబ్బో నీకే అన్నాడు, కానీ ఆయన దాని వివరణ ఇవ్వలేదు, దాని అర్థం నాకు చెప్పలేదు. నాకు అప్పుడు 21 సంవత్సరంలో నేను ఏకాంతంలో నా భర్త విషయంలో నేను ప్రార్థనకు కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడాను. ఫస్ట్ విషయం అదే, అమ్మ నీకేం పర్వాలేదు, దేవుడు నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్తాడంట, నువ్వేం బాధపడక్కర్లేదు అని ఒక మాట చెప్పలేదు అతను. కానీ నా దేవుడు ఇప్పటి వరకు కూడా అలా నడిపిస్తున్నాడు. అలా నడిపించడానికి అయ్యో నాతో చెప్పకపోతే నేను ఎంత బాధపడ్డానో ఆ బాధను అనుభవించాను. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేలాగా ఆ బాధ వేదన దుఃఖం దేవుడు నాలో పెట్టారు. కాబట్టి దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. ఆ వ్యవసాయకుడు ఏం చేస్తారంటే మనల్ని విత్తనం, వాక్యం అనే విత్తనం వేశాక అది ఫలించిందా? ఎప్పుడు ఫలిస్తుంది? వాక్య ప్రకారం నడిచినప్పుడు ఫలిస్తుంది. వాక్య ప్రకారం నడవకపోతే దేవుడు మాట్లాడు. దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడే దేవుడు మాట్లాడతారు. కాబట్టి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దేవా నాలో నీకు ఇష్టం లేనిది ఏంటుంది, అది తీసి పారే ప్రభాని. నేను ఎక్కడికి వెళ్ళినా వర్షం చేస్తున్నప్పుడు అదే అడిగానండి, చేతులు ఎత్తి దేవుని దగ్గర, దేవా నీకు ఇష్టం లేనివన్నీ తీసే, నీకు ఇష్టమైనవి నాలో పెట్టు అని చెప్పి నాకు గుర్తొచ్చినవన్నీ ఒప్పుకొని నేను మరి ఇంక చేయనయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా, ఇదిగో వాక్యం ఇలా ఉంది, ఇలా నేను నడుస్తానయ్యా. ఆ వాక్యం అనే ఉదక స్నానంలో ఆ చెప్పిన మనిషి ఎలాగుండే, వాక్యం దేవుడిది కదా, ఎక్కడికి వెళ్ళని ఏ డినామినేషన్ అని ఎక్కడికి వెళ్ళి పిలిస్తే వెళ్ళాలి కదా. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసినట్టు ఉండమన్నాడు, తెలియలేని వాళ్ళ దగ్గర తెలియనట్టు ఉండమన్నాడు. అలాగా భక్తి తెలియని టైంలో దేవుడిని పరిశుద్ధాత్మతో వాక్యము అనే దేవుడు నన్ను సంధించి 3 గంటలకి 4 గంటలకి అలాగా లెగిసిపోవడము. అలా దేవుడు లేపుతున్నప్పుడు లెగిసినప్పుడు దేవుడు మరి యెషయా 61 ఉంటుంది, లూకా 4 ఉంటుంది. వేదలకు సువర్తమానం ప్రకటించడాన్ని నిన్ను అభిషేకించాను అని చెప్పి ఆ పిలుపు దర్శనం మీద దేవుడు నన్ను తీసుకొచ్చాడు వైజాగ్ నుండి విజయనగరం. కాబట్టి
అలాగా నేను అన్నప్పుడు ఫలింపను ప్రతీది కూడా తీసి పారేశాడు అలాగ ఆయన. మనం ఇష్టపడాలి, తీసే ప్రభా నాలో నుంచి నీకు ఇష్టం లేదు తీసివే ప్రభా అని అడగాలి. నాలో ఫలింపను ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడంట దేవుడే తీసివేస్తాడు. మనమైతే తీసుకోలేము. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది నేను చేస్తున్నానంటే నాలో ఒక పాప మరణముల నియమము ఏలుబడి చేస్తుందని మరి పౌలు గారు చెప్తా ఉంటారు. రోమ 7వ అధ్యాయము 18వ వచనము 17వ వచనంలో, ఇట్టి మరణం నుండి ఎవరు విడిపిస్తారు నన్ను అంటే రోమ 8:2లో పాప మరణముల నియమము జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము నుండి విడుదలస్తుంది అంటుంది అక్కడ వాక్యం. అంటే జీవమిచ్చే యొక్క ఆత్మ యొక్క నియమం అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్న ఆ పాప మరణముల నియమం మనం చేయాలనుకుంటాము, మంచిగా ఉండాలనుకుంటాము, కానీ అది దేవుడే తీయాలి. కాబట్టి ఇక్కడ కూడా నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఆయనే ఆ దేవుడే తీసి పారేయాలి. అది మనము అడగాలి పర్సనల్గా దేవునితో. ఆ విధంగా దేవుని దగ్గర మనం అడగాలి. ఫలించు ప్రతి తీగ అప్పుడు ఎప్పుడైతే తీసేస్తారో ఆ తీగనే ఆ ద్రాక్షావల్లిలో ఉన్న మనం తీగలుగా మనం ఉన్నాం కదా, మనము అలాగా ఫలింపనేది మన ద్వారా జరుగుతుంది అనమాట. దేవుడు తన చిత్తం ఏదో దేవుడు మనకు బయలుపరుస్తారు, అది ఇష్టంగా మనం చేయగలము. కష్టపడి చేసింది అది కాదు. ప్రేమ అనేది ఏంటంటే ఆయన అలాగే ఇష్టంగా ప్రాణం పెట్టాడు మన కోసం. కష్టమైనా సరే ఆయన అలా ఓర్చుకున్నాడు. ఆ శ్రమంలో ఎంత అతిశయించాడు ఆయన. అలాగే ఆయన గుణాలు వస్తాయి. ఆయన పోలి మనము ఆ విధంగా నడవగలము. అలా నడవాలనే కదా మనం దేవుడు పౌలు గారు దశలోనికే పత్రికలో చెప్తున్నారు కదా, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న దశలోనికైన సంఘమునకు పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. సంఘంకి రాస్తున్నారు ముగ్గురు కూడా వాళ్ళకి సమాధానం కలుగును గాక అని చెప్పి విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసములు, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన పని దేవుని ఎదుట మానవ జ్ఞాపకము చేసుకుని మా ప్రార్థనలు మీ విషయమే విజ్ఞాపనము చేయించున్నాము. ఎవరైతే అలాగ శ్రమపడుతున్నారో పరిశుద్ధుల కోసము దేవుడు విజ్ఞాపన చేస్తాడు. దైవజనులు కూడా అటువంటి వారి కోసం విజ్ఞాపన చెయ్యాలి అని వాక్యం చెప్తుంది. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. అలాగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవునితో ప్రేమించబడాలి, మనుషులతో ప్రేమించబడదే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. వాళ్ళు మనం ఎంత చేసినా సరే మరి వాళ్ళకి మంచి కార్యాలు దేవుడు చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తారు, తర్వాత మనం మర్చిపోతాం, తర్వాత చర్చికి రాదు, మాట్లాడు, ఫోన్లెత్తరు. కాబట్టి దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నారు. అలాగే దేవుడితో మనం ప్రేమ కోరుకోవాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రేమించకపోయినా, వాళ్ళు ఫోన్లెత్తకపోయినా మనకు బాధ కలదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ప్రభా ఏంటి ప్రభా అని చెప్పి వాళ్ళకి మార్పులు రావడానికి, దేవుడి ప్రేమ వాళ్ళకు కూడా కలగాలని మనం ప్రార్థన చేయాలి. యాలైనా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. కాబట్టి దేవుడి బిడ్డలకి అర్థమవుతుంది అన్నమాట. మనం ఎట్టివారమని దేవుని ఆత్మతో నింపబడిన వారికి వాక్యానుసారంగా మనం నడిపించినప్పుడు నమ్మకస్తులు పరిచారకులుగా ఉంటారని దేవుడు చెప్పినట్టు అలా పరిచారకులుగా మనకు దేవుడు ఇస్తారు. మన బాధను అర్థం చేసుకోవడానికి దేవుని ఎప్పుడైతే మనం దేవుని వల్ల మనం ప్రేమించబడతామో ఆయన ప్రేమను పొందుకొని ఆయనతో మాట్లాడే అనుభవం ఉన్నప్పుడు మనం ఫలించగలం అన్నమాట. ఆయనకు వేరుగా మనము ఏమీ చేయలేము అని చెప్తున్నారు ఇక్కడ యోహాను 15వ అధ్యాయంలో. మరి ఇక్కడ దశలోనికే 1వ అధ్యాయంలో
6వ వచనంలో మనం మూలవాక్యంగా చెప్పుకుంటున్నాము, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, గొప్ప ఉపద్రవం మరి ఎటువంటి శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఎటువంటి ఉపద్రవమైనా సరే వాక్యాన్ని మనం అంగీకరించాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా సరి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు మనం అసహించుకోకూడదు. కాబట్టి అలాగా మీరు వాక్యమును అంగీకరించి మిమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారైతే అని సాక్ష్యం చెప్తున్నాడు. మమ్మును దేవుణ్ణి పోలి మీరు నడుచుకుంటున్నారు అని మరి దశలోనికే సంఘాల గురించి ఆ ముగ్గురు కూడా, తిమోతి గారు, పౌలు గారు, మరి సిల్వాన్ సంఘం కోసం మరి శుభమని మరి రాస్తూ చెప్తున్నారు. వాళ్ళు అలాగా మన కృతజ్ఞత కలిగి దేవుని పిల్లల విషయంలో అలా మనం ఉండాలని దేవుడు అలా సహాయం చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. మమ్మును ప్రభువును పోలి మీరు నడుచుకున్న వారైతిరి కాబట్టి మాసిదోనియాలోను అఖయలోని విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోని అఖయలోను రోగేను. వాళ్ళు ఏం చేస్తారు, అనేక మందికి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు అంచె దినాల్లో ఆన్లైన్ ఉన్నది కాబట్టి యూట్యూబ్ ద్వారా దేవుడు అలా ప్రకటన చేయడం దేవుడు ఇష్టపడ్డారు. అప్పుడు లేవు కదా ఇవన్నీ. వాళ్ళందరూ ఆ సంఘాల్లో ఇలాగా ప్రకటన చేస్తారు. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలముందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడేయాలి కనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. సాతానికి యూట్యూబ్ అంటే ఇష్టపడదు. యూట్యూబ్ని ఆఫ్ చేసింది మా సంఘంలో ఒక ఆమె ద్వారా. ఆఫ్ చేద్దాం అనుకుంది, కానీ దేవుడు ఏ సెలవుతో అంటే దేవుడు మరి ఆ యూట్యూబ్ పరిచయం జరుగుతుందా ఆ సెలవులోనే ఒక దేవదూత వచ్చి మరి దేవుడు ఆమె ద్వారా అవన్నీ కూడా చూపిస్తున్నాడు. పరిచర్య, దేవుని ఆలయం ఎలా ఉందో, ఎలా మహిమతో నిండుందో. దీని పేరు కూడా మరి ఆత్మీయ బిడ్డ ఒక ఆమెతోటే దేవుడు ఎస్తేర్ ఒక ఆమెతో గ్లోరీ గాస్పెల్ చర్చ్ అని చెప్పి దేవుడు మాట్లాడారు. దాని ఆర్గనైజేషన్గా దేవుడు మరి రిజిస్ట్రేషన్ చేయించాడు. దేవుడు వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మనుషుల దృష్టి అందులో, దేవుని దృష్టి అందులో కూడా మనం ప్రేమ కలిగి ఉన్నామని ఆ విధంగా రుజుపరుచుకుంటారు. మరి అలా ప్రేమ, దేవుని ప్రేమ లేకపోతే దేవునితో మనం ప్రేమించబడుతున్నామని మనం అలాగా అలా ప్రేమించబడినప్పుడు దేవుడు అలా సహాయం చేశాడు అనమాట. కాబట్టి అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలములో దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసం వెల్లడాయని కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు, ఇంకేమీ చెప్పక్కర్లేదు. వాళ్ళు అలా తయారైపోవాలి. దేవుడి పిల్లలు అలా తయారై అవ్వినప్పుడు ఇంకా సేవకులకి వేదన ఉండదు, దుఃఖం ఉండదు. మరి అలాగా ఫలింపు అనేది అలాగా జరుగుతుంది అనమాట. దేవుని రాజ్యము ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి దేవుడి మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, అయా నా తండ్రి, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉంటానని చెప్తున్నాను నాయన. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలా ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని చెప్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే అయ్యా నా తండ్రి ఫలించకుండా ఉన్నారు, అయ్యా దేవుని యందు లేరు, లోకము దేవుడు కలిగి ఉన్నారు ప్రభా. పరిశుద్ధత లేకుండా దేవుని చూడటం అసాధ్యమని చెప్తున్నాం ప్రభా. మరి పరిశుద్ధ పట్టణానికి ఎలాగ చేరుతారు ప్రభా? ఇక్కడ నాయన మరి తండ్రి నాయన ఇక్కడ నీతో అయ్యా మాట్లాడే అనుభవం లేకపోతే మరి తండ్రి నాయన నీ రాజ్యానికి వెళ్ళడం ఎంతో నాయన కష్టం అవుతుంది. కాబట్టి నాయన ప్రతి శ్రమలోనూ కూడా ఓర్పు ఆయా సహనము కలిగి ఉంది ప్రభా. నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం తెచ్చేది. ఆటకపోవాల్సిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో లయమైపోవాలి కాబట్టి అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వారి హృదయాలని ఆత్మను కుమ్మరించండి. బలవంతంగా ప్రభుని బిడ్డలు నాయన వారిలో ఉన్నవన్నీ నాయన మీరు తీసివేస్తున్నందుకు చేతులెత్తున్న మా బిడ్డలందరి మీద కూడా నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు ప్రతిదీ కూడా నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి బలవంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం అయా నా తండ్రి ఎవరైతే నన్ను బిడ్డలు ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్.
దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.